12x ప్లస్ 15y ఈక్వలెంట్ టు 720. 12x ప్లస్ 15y ఈక్వలెంట్ టు 720. 12, 15 దీనికి గాసాబా ఎంత 3. దీన్ని సింప్లిఫై చేయండి. క్వశ్చన్ సింప్లెస్ట్ ఫామ్లో లేదు. సింప్లెస్ట్ ఫామ్ అంటే చరరాశులు ముందున్న వాల్యూలు గాసాబా 1 ఉండాలి. 12, 15 గాసాబా ఎంత 3. అంటే 3 కామన్ తీస్తే 3 ఇంటూ 4x ప్లస్ 5y 4x ప్లస్ 5y ఈక్వలెంట్ టు 720 ఏమవుతుంది 3 ఇంటూ 240 అవుతుంది. 3 3 క్యాన్సిల్ చేశా. ఇప్పుడు ఆన్సర్ ఈజీగా వస్తుంది. 4x ప్లస్ 5y ఈక్వలెంట్ టు 240. 4x ప్లస్ 5y ఈక్వలెంట్ టు 240. ఇప్పుడు ఆన్సర్ వచ్చేసింది. 4 240ని డివైడ్ చేస్తుంది, 5 240ని డివైడ్ చేస్తుంది. ఆన్సర్ ఎంత 240 డివైడెడ్ బై 4 5s are 20. అంటే ఇది 12 గ్యాపులు ఉంటే పూర్ణ సంఖ్యలన్నీ 13, సహజ సంఖ్యలన్నీ 11, సహజ సంఖ్యలన్నీ 11. లాజిక్ అందరికీ క్లియరా? రైట్. ఇంకో క్వశ్చన్ 8x ప్లస్ 12y ఈక్వలెంట్ టు 960. 8x ప్లస్ 12y ఈక్వలెంట్ టు 960. ఇదే సాల్వ్ చేయండి సార్. క్వశ్చన్లు ఎన్నంటే అన్ని క్వశ్చన్లు క్లాసులో క్రియేట్ చేస్తూ వెళ్తాను. గుర్తుపెట్టుకోండి 12, 13, 15 దీని మధ్య గాసాబా ఎంత 3. గాసాబా ఎప్పుడూ కూడా 1 ఉండాలి. 4 కామన్ తీయండి. 4 కామన్ తీస్తే 4 ఇంటూ 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వలెంట్ టు 4 ఇంటూ 240. 4 ఇంటూ 240. 4 4 క్యాన్సల్. సో 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వలెంట్ టు 240. 2x ప్లస్ 3y ఈక్వలెంట్ టు 240. ఆన్సర్ ఎంత 240/6. 40 40 గ్యాపులు ఉంటే ఆన్సర్ ఎంత 41 పూర్ణ సంఖ్యలు, 39 సహజ సంఖ్యలు. 41 పూర్ణ సంఖ్యలు, 39 సహజ సంఖ్యలు. ఆర్ యూ ఆల్ విత్ మీ? రైట్. సో 4 కామన్ తీయండి. 4 ఇంటూ 2x ప్లస్ 3y ఈక్వలెంట్ టు 4 ఇంటూ 240. 4 4 వెళ్ళిపోతే 240 డివైడెడ్ బై 6 40. 40 గ్యాపులు ఉంటే 41 రైట్ పూర్ణ సంఖ్యలు, 39 సహజ సంఖ్యలు. ఫస్ట్ మోడల్ అందరికీ అర్థమైందా? అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. 3x ప్లస్ 7y ఈక్వలెంట్ టు 123. 3x ప్లస్ 7y ఈక్వలెంట్ టు 123. ఈ క్వశ్చన్ ఏ కాన్సెప్ట్లోది? ax ప్లస్ by ఈక్వలెంట్ టు k. ఓన్లీ 1, 2 కాదు, ఓన్లీ 1 ఆఫ్ a కామా b. అది ఏ అయినా కావచ్చు, b అయినా కావచ్చు. ఓన్లీ 1 ఆఫ్ a కామా b ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ రైట్ హ్యాండ్ సైడ్. 2 కాదు, ఏదో ఒకటి మాత్రమే రైట్ హ్యాండ్ సైడ్కి కారణాంకం అవుతుంది. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన మోడల్ 2 కారణాంకాలు అవుతున్నాయి. ఏదో ఒకటి కారణాంకం అవుతుంది. ఏదో ఒకటి కారణాంకం అవుతుంది. చూడండి సార్. 3x ప్లస్ 7y ఈక్వలెంట్ టు 123 టెక్స్ట్ బుక్ మెథడ్. దాని తర్వాత అనిల్ నాయర్స్ మెథడ్. టెక్స్ట్ బుక్ మెథడ్ అంటే అందరూ టీచర్లు వేల యూట్యూబ్ ఛానల్లో చెప్పే మెథడ్లు. రైట్. 3x ప్లస్ 7y ఈక్వలెంట్ టు 123. నవ్వు చాలా జాగ్రత్తగా వినండి సార్. 3x ప్లస్ 7y ఈక్వలెంట్ టు 123. 3x ప్లస్ 7y ఈక్వలెంట్ టు 123. 3 అనేది 123ని డివైడ్ చేస్తుంది. 7 అనేది 123ని డివైడ్ చెయ్యట్లేదు. ఓన్లీ 1 ఆఫ్ దెమ్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ రైట్ హ్యాండ్ సైడ్. టేబుల్ అయ్యండి x/y. టేబుల్ అయ్యండి x/y. నౌ ఏది రైట్ హ్యాండ్ సైడ్ని డివైడ్ చెయ్యట్లేదు? 7 123ని డివైడ్ చెయ్యట్లేదు. కాబట్టి ఏదైతే చెయ్యట్లేదో దాన్ని 0 తోటి స్టార్ట్ చేయండి. దానికి కొంచెం ఈజీ అవుతుంది. ఇది 0 పెట్టుకుంటే 3x అనేది 123, x అనేది ఏమవుతుంది
41. ఎక్స్ 7 పెరగొచ్చు 7 తగ్గొచ్చు. వై 3 పెరగొచ్చు 3 తగ్గొచ్చు. 3 తగ్గితే 0 - 3 ఎంత? -3 అవుతుంది. నాకు వై నెగటివ్ రాకూడదు. అంటే వై 3 తగ్గే అవకాశం లేదు, 3 పెరిగే అవకాశం ఉంది. 0 + 3 ఎంత? 3. ఈ ఎక్స్ ఏమో వై పెరిగితే ఎక్స్ తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది? 7 తగ్గుతుంది. 41 - 7 34. మళ్ళీ 3 పెరుగుతుంది 3 తగ్గుతుంది. మళ్ళీ 3 పెరుగుతుంది 7 తగ్గుతుంది. 7 తగ్గితే 20, 3 పెరిగితే 9. 7 తగ్గితే 13, 3 పెరిగితే 12. 7 తగ్గితే 6, 3 పెరిగితే 15. మిగతాది వేయలేను, ఎందుకనంటే 6 నుంచి 7 తగ్గితే నెగటివ్ వస్తుంది. ఇది నెగటివ్ వస్తుంది, నెగటివ్ వాల్యూ వేయకూడదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎందుకు 0 నుంచి స్టార్ట్ చేశాను? క్లారిటీ వచ్చింది కదా సార్. 3x + 7y ఈజ్ 123. వైని 0 అనుకోండి, అంటే 3x ఏమవుతుంది? 123. x ఏమవుతుంది? 41. 41 7 తగ్గాలి 34. మళ్ళీ 7 తగ్గాలి 27. 7 తగ్గుకుంటూ రావాలి. 6 వరకు మాత్రమే రాశాను, 7 తగ్గితే నెగటివ్ అయింది. ఈ కేసు కాదు. y 0, 3 పెరగాలి, +3 +3. ఇక్కడ నేను రాస్తాను సార్. ఇదేమో 3 పెరుగుతుంది 3 పెరుగుతుంది, రైట్. 3 పెరుగుతుంది 3 పెరుగుతుంది. ఇవన్నీ 7 తగ్గుతున్నాయి, ఇవన్నీ 7 తగ్గుతున్నాయి, ఇవన్నీ 7 తగ్గుతున్నాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఆన్సర్ ఎంత? మొత్తము ఎన్ని వాల్యూలు వచ్చాయి ట్రెడిషనల్ మెథడ్ ప్రకారము? 41, 0, 34, 3, 27, 6, 20, 9, 13, 12, 13, 12 అండ్ 6, 15. 6, 15. మొత్తం ఎన్ని ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6. సో 6 ఉన్నాయి. హోల్ నంబర్లు ఎన్ని ఉన్నాయి? పూర్ణ సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? 6. సహజ సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? 0 వచ్చింది, మనం కౌంట్ చేయకూడదు. ఎన్ని ఉన్నాయి? 5. న్యాచురల్ నంబర్లు ఎన్ని? 5. సో కాబట్టి 1 2 3 4 5 6. ఇది ట్రెడిషనల్ మెథడ్, కొంచెం టైం తీసుకునే మెథడ్. మనం ఏం చేస్తున్నాము? మెథడ్ 2 డిస్కస్ చేస్తున్నాము. ఏ అండ్ బిలో ఏదో ఒకటి మాత్రమే రైట్ హ్యాండ్ సైడ్కి కారణాంకం. అటువంటి మొత్తం ఎన్ని సహజ సంఖ్యలు ఉన్నాయో చూస్తున్నాము. 6. హోల్ నంబర్స్ ఏమో 6, న్యాచురల్ నంబర్స్ ఏమో 5. ఈ మెథడ్ మీకు ఇస్తే ఇది చెయ్యాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా షార్ట్ కట్. నవ్వు ఇక్కడ చూడండి సార్, అనిల్ నాయర్స్ వే. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో అన్ని మోడల్స్ చెప్పిన తర్వాత కూడా చెప్తాను. అనిల్ నాయర్స్ వే, రైట్. నవ్వు ఇక్కడ చూడండి సార్, డైరెక్ట్ ఆన్సర్ 3x + 7y = 123. 3x + 7y = 123. ఇది ఏ కేసు? ఓన్లీ ఒక కోఎఫిషియంట్. 3 అనేది 123ని డివైడ్ చేస్తుంది, 7 అనేది 123ని డివైడ్ చేయట్లేదు. ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ రైట్ హ్యాండ్ సైడ్. k/a × b 123/21 5 పాయింట్ సంథింగ్. ఒకటి రైట్ హ్యాండ్ సైడ్కి కారణాంకం అయితే డెసిమల్ వస్తుంది. డెసిమల్ మొత్తం తీసేసేయండి. సో కాబట్టి డాట్ తర్వాత ఉన్నదంతా తీసేయండి. 5a న్యాచురల్ నంబర్స్. 1 డివైడ్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా ఒక చరరాశి 0 అయ్యే ఛాన్స్ ఉంది. 6 హోల్ నంబర్స్. ఒకటి ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ రైట్ హ్యాండ్ సైడ్. ax + by = k. ax + by = k. ఓన్లీ వన్ ఆఫ్ a, b ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ రైట్ హ్యాండ్ సైడ్. అట్లా ఉన్నప్పుడు గ్యాప్ అనేది డెసిమల్ వాల్యూలో వస్తుంది. డాట్ తర్వాత అన్నీ తీసేయండి, అదే పాజిటివ్ అవుతుంది. 5 అనేది న్యాచురల్ నంబర్స్, 1 యాడ్ చేయండి, 6 అనేది హోల్ నంబర్స్. డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. సపోజ్గా క్వశ్చన్
2x ప్లస్ 3y ఈక్వలెంట్ టు 58. 2-3 ఎగ్జాంపుల్స్ వేస్తే మీకు చాలా క్లారిటీతో అర్థమవుతుంది సార్. 2x ప్లస్ 3y ఈక్వలెంట్ టు 58. 2 అనేది 58 డివైడ్ చేస్తుంది, 3 అనేది డివైడ్ చెయ్యట్లేదు, ఒకటే ఒకటి అవుతుంది. k/a ఇంటూ b 58/6 9 పాయింట్ సంథింగ్. అంటే 9 అనేది పాజిటివ్, 10 అనేది రైట్ పూర్ణ సంఖ్యలు, 10 అనేది హోల్ నంబర్, 9 అనేది న్యాచురల్ నంబర్. ఇక్కడ ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ ఉంటే గ్యాప్కి ఏదైతే వాల్యూ వచ్చిందో డెసిమల్ తీసేసిన తర్వాత అదే సహజ సంఖ్య వాల్యూ అవుతుంది. ఎగ్జాంపుల్ క్లియర్? 123/21. 21 ఎన్నిసార్లు వెళ్తుంది 123లో? 21 5ల 105, 5 పాయింట్ సంథింగ్. 5 అనేది సహజ సంఖ్యలు, 6 అనేటి పూర్ణ సంఖ్యలు. 2 అనేది 58ని డివైడ్ చేస్తుంది, 58/6, 6 9ల 54, 9 పాయింట్ సంథింగ్. 9 అనేది సహజ సంఖ్యలు, 10 అనేది రైట్ పూర్ణ సంఖ్యలు. క్వశ్చన్ చూస్తూనే ఉంటే ఆన్సర్ రావచ్చు. 4x ప్లస్ 5y ఈక్వలెంట్ టు 484. 4x ప్లస్ 5y ఈక్వలెంట్ టు 484. 4 అనేది 484ని డివైడ్ చేస్తుంది, 484 డివైడెడ్ బై 20 ఇది ఎంత అవుతుంది? 24 పాయింట్ అవుతుంది. అంటే 24 అనేది సహజ సంఖ్యలు, 1 యాడ్ చేస్తే ఇవేమో పూర్ణ సంఖ్యలు, ఇదేమో హోల్ నంబర్స్, ఇదేమో న్యాచురల్ నంబర్స్.